ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ యుద్ధంలో ఇప్పటికే లక్షలాదిగా మృత్యువాత పడ్డారు. ఓవైపు అమెరికా చొరవతో యుద్ధ విరమణకు చర్యల ప్రక్రియ ఆరంభమైందో లేదో, మరోవైపు ఏకంగా 267 డ్రోన్లతో కీవ్పై దాడులు చేసింది రష్యా. చర్చల ప్రక్రియకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరు అవరోధంగా ఉందని ఇప్పటికే ట్రంప్ తప్పుపట్టారు. అయితే ఉక్రెయిన్లో శాంతి నెలకొంటుందంటే తన అధ్యక్ష పదవిని వదులుకోవడానికి సిద్ధమని ప్రకటించారు జెలెన్స్కీ. ఇప్పటి వరకు అందించిన సాయానికి ప్రతిగా ఉక్రెయిన్లోని సంపదపై అమెరికా కన్నేయడం ఆందోళన కలిగిస్తోందట. ఉక్రెయిన్ యుద్ధానికి 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ యుద్ధం 21వ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన పోరుగా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో చోటు చేసుకున్న అత్యంత భీకరమైన పోరు ఇదే. 2022 ఫిబ్రవరి 24న ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నాటో విస్తరణను నిలువరించే ప్రయత్నం, డాన్బాస్ విమోచనం, నాజీయిజం నిర్మూలన వంటివి తమ లక్ష్యాలుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్కి చెందిన 5వ వంతు భూభాగాన్ని ఆక్రమించుకుంది రష్యా. మొదట్లో మాస్కో సేనలు దూకుడు కనబరిచినా అనంతరం పాశ్చాత్య దేశాల ఆయుధ సాయంతో కీవ్ సైతం ధీటుగా స్పందించింది. 3 ఏళ్లలో ఇరువైపులా లక్షలాది మంది సైనికులు మరణించారు. అంతకుమించి అనేక మంది గాయపడ్డారు. కోట్ల డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. కానీ ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఎవ్వరూ గెలవలేదు. యుద్ధంలో రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ మాత్రం కోలుకోలేని రీతిలో సర్వనాశనమైపోయింది. ఎన్నో నగరాలు ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆ దేశంలో హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, విద్యుత్, వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యుద్ధం మొదలై 3 ఏళ్లు పూర్తయిన క్రమంలో మరోసారి ఉక్రెయిన్ వ్యాప్తంగా పుతిన్ సేనలు మరోసారి భీకర దాడులకు పాల్పడ్డాయి. ఏకంగా 267 డ్రోన్లు ప్రయోగించింది. ఖార్కివ్, పోల్టావా, సుమి, కీవ్, చెర్నిహిల్, మైకోలైవ్, ఒడిశాతో సహా మొత్తం 13 ప్రాంతాల్లో డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడిని అడ్డుకున్నట్లుగా ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. వీటిలో 138 మందిని అడ్డగించగా 119 డ్రోన్లు జామ్ అవ్వడంతో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. రష్యా 3 బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించిందని వెల్లడించారు. ఉక్రెయిన్లో 5 ప్రాంతాల్లో నష్టం వాటిల్లినట్లుగా తెలిపారు. రష్యా గత వారం వ్యవధిలో దాదాపు 1150 డ్రోన్లు, 1400కు పైగా గైడెడ్ ఏరియల్ బాంబులు, 35 క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా రక్షణ శాఖ సైతం తమ దేశంలోకి కీవ్ సేనలు 20 డ్రోన్లను ప్రయోగించాయని, వాటిని నాశనం చేసినట్లుగా తెలిపింది. మరోవైపు డిఫెండర్ ఆఫ్ ది ఫాదర్ ల్యాండ్ డే పురస్కరించుకుని రష్యా అధినేత పుతిన్ సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు. యుద్ధంలో పోరాడిన సిబ్బందికి పతకాలను ప్రదానం చేశారు. జో బైడెన్ హయాంలో అమెరికా పూర్తిగా ఉక్రెయిన్కు అండగా నిలిచింది. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత యుద్ధాన్ని విరమింపజేసే చర్యలు చేపట్టారు. ఈ దిశగా ముందుగా రష్యాతో చర్చల ప్రక్రియను ఆరంభించింది అమెరికా. ఈ సందర్భంగా నాటోలో ఉక్రెయిన్ చేరిక ఆచరణాత్మకంగా సాధ్యం కాదని భావిస్తున్నానని తేల్చి చెప్పారు ట్రంప్. గతంలో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి పొందే అవకాశం కూడా ఉక్రెయిన్కు లేదన్నారు. అయితే చర్చల ప్రక్రియలో తమ భాగస్వామ్యం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. మరోవైపు రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుపట్టారు ట్రంప్. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకు తీసుకొచ్చారని నిందించారు. పోరు మొదలు కావడానికి ముందే సంధి చేసుకుని ఉండాల్సిందన్నారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు. జెలెన్స్కీ ఓ నియంత అని, అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపడం లేదని మండిపడ్డారు. కాగా అమెరికా అధ్యక్షుని ఆరోపణలని తిప్పికొట్టారు జెలెన్స్కీ. ఆయన తప్పుడు సమాచారం అనే ట్రాప్లో చిక్కుకుపోయారని విమర్శించారు. మరోవైపు రష్యా దండయాత్రకు 3 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో శాంతి నెలకొంటుందంటే అధ్యక్ష పదవిని వదులుకునేందుకు సైతం సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. బదులుగా ఉక్రెయిన్కు నాటోలో సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా శాంతి ప్రక్రియలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ ముందు $500 బిలియన్ డీల్ను ప్రతిపాదించడం వివాదాస్పదంగా మారింది. ఉక్రెయిన్కు అమెరికా అందించిన సాయానికి ప్రతిగా అక్కడ ఉన్న ఖనిజ సంపదపై కన్నేశారు. వాటి వల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఉక్రెయిన్లోనూ ఉద్యోగాలు సృష్టించవచ్చునని అన్నారు. అయితే తమకు అమెరికా అందించిన సాయం $100 బిలియన్ అని జెలెన్స్కీ వెల్లడించారు. ఆయుధాల కోసం ఇప్పటి వరకు $320 బిలియన్ ఖర్చు కాగా ఇందులో $120 బిలియన్ ప్రజల నుంచే సేకరించామని, మరో $200 బిలియన్ ఐరోపా సమాఖ్య, అమెరికా అందించాయని జెలెన్స్కీ వెల్లడించారు.